మరి ఎవరు
ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి బుధవారపు ఆరాధన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పర్లగొప్ప తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, మేమందరం ప్రభా ఇలా కలిసి నీ నామాన్ని స్మరించుకోవడానికి, నీ నామాన్ని ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవడానికి, అలాగే నీ నామానికి స్తుతులు చెల్లించడానికి, ఘనత చెల్లించడానికి మీరు ఇచ్చిన అద్భుతమైన అవకాశం బట్టి నిజంగా వందనాలు ప్రభా. తండ్రి, ఈ భాగ్యం ప్రభా, మేము యోగ్యులం కాదు ప్రభా ఈ భాగ్యానికి, కానీ మాకు ఇచ్చిన ఈ భాగ్యమును ప్రభా తండ్రి ఎంతగానో మేము భయంతో వణుకుతో ప్రభా మేము తీసుకొని ప్రభా నీ ఎడల తండ్రి ఇంకా నీ స్వారూప్యంలో మారుటకు మా సంఘం ప్రతి ఒక్క బిడ్డని హెల్ప్ చేయమని కోరుచున్నాను ప్రభా. నీ సహాయాన్ని ఇవ్వండి, నీ పరిశుద్ధాత్మను మా పైన కృమ్మరించమని, కూడికంతయు ప్రభా నీ జ్ఞానంతో నీ యొక్క హెల్ప్ తో నడిపించమని కోరుచు సమస్తం నీ చేతిలో అప్పగిస్తూ త్వరలో రాబోతున్న యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమెన్. మరి ఇప్పుడు దివ్యా సిస్టర్ గారు పాటలతో నడిపిస్తారు. సాంగ్ నంబర్ 29. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వడు, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఎడారులు లోయలు ఎదురు నిలచిన, ఎన్నడెవరు నడువని బాట అయినను, వెరువడెన్నడెన్నడు నాదు హృదయము, వెరువడెన్నడెన్నడు నాదు హృదయము. గాయపడిన యేసునాదు అందు నడిచెను. ఈ ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ప్రవాహం వోలె శోధకుండు ఎదురు వచ్చిన, యుద్ధ బేరిన నోట యేసునామమే. విరోధమైన ఆయుధాలు ఏవి ఫలించవు, విరోధమైన ఆయుధాలు ఏవి ఫలించవు. యెహోవా నిస్సియే నాదు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వడు, రానున్న కాలము కలతనివ్వడు, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. సాంగ్ నంబర్ 39. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపువారు ఎవరు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు.
ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా, జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రమో. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రమో. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా, మేలు చేయువారు ఎవరో విశ్వమందునా. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా విజయ్ కుమార్ అన్న వాక్యం షేర్ చేసుకుంటాను. అచ్యుత్, నా మాట వినపడుతుందా? వినిపిస్తుంది అన్న. ఓకే. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ 24వ అధ్యాయం మత్తయి సువార్తలో మన ధ్యానాంశం ఉంది. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి శిష్యులు ఆయన్ని అడిగిన సందర్భంలో యేసు ప్రభు మాటలు చెప్తున్నారు. ఆయన రాకడ సందర్భంలో ఎలా ఉంటాయి ఈ విషయాలు అని. సో మెయిన్ మనల్ని ఎప్పుడు ఏ టైంలో అని చెప్పట్లేదు, కానీ మనకి ఏం బోధిస్తున్నారు అంటే, మీరు మోసపోకుడి అనే మాట ఎక్కువ సార్లు కనపడతా ఉంది. ఆయన రాకడికి ముందు చాలా ముఖ్యమైన నిదర్శనం ఏంటంటే మోసం. ఈ లోకంలో మోసం జరుగుతా ఉంటది. సాతాను చాలా విషయాల్లో మనల్ని మోసం చేస్తా ఉంటాడు. ఈ మోసం నుంచి మనల్ని తప్పించుకోవాలంటే ఒకటే, వాక్యం మనకి తెలియాలి. అంటే వాక్యమే సత్యం కాబట్టి, సత్యాన్ని మనం బాగా ఎరిగి ఉన్నట్లయితే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తది. సో సత్యం ఎలా తెలుసుకోగలం అనే దానికి వాక్య ఆధారం ఏంటంటే, యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూస్తున్నాం ఏంటి? సో సత్యం ప్రకారం నువ్వు నడుచుకుందాము అని నువ్వు హృదయం అంతటితో నిర్ణయించుకున్నట్లయితే అప్పుడు దేవుడు నీకు సత్యం తెలియచేస్తాడు. అది ఎలాంటిదైనా కానీ, నాకు ఒక సత్యం అంటే మా పాస్టర్ గారు చెప్పారనో, లేకపోతే ఒక దైవజనుడు చెప్పాడనో, మరి ఇంకెక్కడో విన్నాననో అని అనుసరించడం కాకుండా, వాక్యంలో ఏముంది, వాక్యం చెప్పేది ఏంటి అనేది, ఆ విషయాన్ని నాకు కరెక్ట్‌గా ఇది సత్యం అని తెలిస్తే నేను ఖచ్చితంగా దాన్ని పట్టుకుని ఉంటాను, దాని మీద నిలబడతాను అని మనం నిర్ణయించుకున్నప్పుడు, నిజంగా దేవుడు మనకు ప్రత్యక్షతనివ్వడం ద్వారా సత్యాన్ని తెలియజేస్తాడు. అయితే సాతాను చేసే మోసాల్లో ఒకటి నేను నేను కూడా రీసెంట్‌గా నేర్చుకున్నది ఏంటంటే, ఈ ధ్యానంలో నేర్చుకున్నది ఏంటంటే, నాకు డౌట్లుండేవి. ఈ రాప్చర్ అంటే సంఘం ఎత్తబడడం అనే దాని మీద డౌట్స్ ఉండేవి. జాక్‌పునన్ గారు ఏం చెప్తారంటే, యాక్చువల్‌గా మన క్రైస్తవ లోకంలో సంఘం ఎత్తబడడం గురించి 3 విషయాలు చెప్తారు. ఒకటేంటంటే, శ్రమల కాలం ముందే సంఘం ఎత్తబడతది అని ఒక సిద్ధాంతం ఉంది. శ్రమలన్నీ అయిపోయాక 7 సంవత్సరాల శ్రమల కాలంలో శ్రమల కాలం తర్వాత
సంఘం ఎత్తబడతదని ఇంకొక సిద్ధాంతం. అలా గాకుండా 3.5 సంవత్సరాలు సంఘం శ్రమల గుండా వెళ్తుంది. ఆ తర్వాత సంఘం ఎత్తబడుతుంది. తర్వాత 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద శ్రమలుంటాయని జెప్పేసి ఇది ఇంకొక సిద్ధాంతం. అయితే జాక్‌పునన్ గారి దగ్గర విన్నప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే, ఆయన తన ఆయనకున్న దర్శనాన్ని బట్టి, ప్రత్యక్షతను బట్టి ఆయన చెప్పేదేంటంటే, మొదటి 3.5 సంవత్సరాలు కూడా సంఘం శ్రమల కాలంలో నడుస్తది. తర్వాత సంఘం ఎత్తబడతది. మూడు తర్వాత 3.5 సంవత్సరాలు తర్వాత భూలోకంలో శ్రమలుంటాయి. సో, అయితే సంఘం శ్రమల కాలం గుండా వెళ్తుంది అనేది సగం వరకు. సో, జాక్‌పునన్ గారు చెప్తారు. దానికి వాక్య ఆధారాలు కూడా ఉన్నాయి. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన మాటలు వింటే తెలుస్తుంది. అయితే ఈ విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉండేవి. సిద్ధాంతపరంగా ఎవరికి వాళ్ళు ఏం నమ్ముతారంటే ఒక ఆ వాక్యాన్ని ఆధారంగానే చేసుకొని నమ్ముతారు. ఓకే. వాళ్ళు సంఘం ముందే ఎత్తబడతది అనడానికి వాళ్ళ వచనాలు వాళ్ళు చెప్తారు. సంఘం చివర ఎత్తబడుతుంది అని చెప్పడానికి వాళ్ళ వాక్యాధారాలు వాళ్ళకుంటాయి. అయితే ఏది సత్యము అనే దాని దగ్గర ఇక్కడ కరెక్ట్‌గా సాతానుడు మోసం చేస్తున్నాడు సంఘాన్ని. ఎలా అంటే శ్రమల కాలం కంటే ముందే సంఘం ఎత్తబడతది అనే అనే ప్రచారం కొంత ఇది గత 150 సంవత్సరాలుగానే జరుగుతుంది. అంతకుముందు లేదిది. గత 150 సంవత్సరాల్లో మనం శ్రమలలో గుండా వెళ్ళము. శ్రమలు వచ్చే టైం కంటే ముందే సంఘం ఎత్తబడతది అని ఇవి చెప్పడం బట్టి చైనాలో జరిగింది జాక్ బ్రదర్ ఊటంకిస్తున్నారు. నిజమే అది. వాచ్‌మన్నీ గారు ఉన్న సమయంలో అంటే ఇది 1920 కంటే ముందు సందర్భంలో అక్కడ చైనా దేశంలో వాక్య పరిచర్య, సువార్త ప్రకటించడం గురించి పెద్దగా ఆంక్షలు లేవు. కానీ రా తర్వాత కాలంలో ఏమైంది అంటే, అక్కడ కమ్యూనిస్టు పరిపాలన వచ్చేటప్పటికి అక్కడ ఈ యేసుక్రీస్తు గురించిన ఈ బోధలని వాళ్ళు బాగా తొక్కిపెట్టేశారనమాట. సో, ఎవరైతే ఈ క్రైస్తవ్యాన్ని బోధిస్తున్నారో వాళ్ళ వాళ్ళ మీద హింసించడం మొదలుపెట్టారు. సో, ఈ శ్రమల గురించి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలా. అంటే అక్కడికెళ్ళినటువంటి మిషనరీలు ఏం చెప్పేవాళ్ళంటే, శ్రమల గుండా మనం వెళ్ళము. శ్రమలు రాకుండానే సంఘం ఎత్తబడతది అని చెప్పడం వల్ల శ్రమలకు వాళ్ళు సిద్ధపడల. ఎప్పుడైతే ఆళ్ళని హింసించడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే వాళ్ళని జైళ్ళలోకి పెట్టారో, హింసిస్తున్నారో, మనం మనకు తెలిసిందేంటంటే వాచ్‌మన్‌ని గారు అత్యధికంగా ఈ క్రైస్తవ లోకంలో 20 ఏళ్ల పాటు ఆయన జైల్‌లో ఉన్నారు. ఇది క్రైస్తవుడైనందుకు. క్రైస్తవుడైనందుకు ఎక్కువ కాలం జైల్‌లో ఉన్నది ఆయనే వాచ్‌మన్‌ని చైనాలో. సో, ఈ మనం ఎప్పుడైతే శ్రమల కాలానికి శ్రమలకి సిద్ధపడమో, సో, ఆ శ్రమలు నిజంగా వచ్చినప్పుడు ఏంటంటే విశ్వాసం నుంచి తొలగిపోతాం. సో, కాబట్టి ఇది ఒక చాలా పెద్ద మోసం సాతానుడు ఇక్కడ మనకు కలిగిస్తున్నది. కాబట్టి వాక్యాన్ని క్లియర్‌గా చదివినప్పుడు మనకి ఈ ఈ ఈరోజు ధ్యానంలో 24 అధ్యాయాల్లో చూపిస్తారు చాలా క్లియర్‌గా జాక్ బ్రదర్. సంఘం శ్రమల గుండా వెళ్తుంది. ఖచ్చితంగా శ్రమలొస్తాయి. జస్ట్ చిన్న మనం ఆలోచన చేసుకుంటే మనం బయట ఇప్పుడు చెప్పబడే సువార్తలు ఎలా ఉన్నాయంటే, యేసు ప్రభువుని నమ్ముకోండి. మీకు ఉన్నటువంటి అప్పులు పోతాయి. మీకున్నటువంటి అనారోగ్యాలు పోతాయి. మీకు పిల్లలు లేరా? పిల్లలు కలుగుతారు. ఇలాంటియి చెప్తున్నారు నిజానికి. అంటే దేవుని దగ్గరికి అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ పద్ధతులు వాడుతున్నారు కానీ, ఒకసారి యేసు ప్రభు దగ్గరికొచ్చిన తర్వాత కూడా మనం వాటిని ఆశీర్వాదంని ఆధారంగా చేసుకొని మన భక్తి ఉండకూడదు కదా! ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుడు మనకి ఏది మంచిదో అది చేస్తాడు. మనం అనుకునే మంచిని కాదు గానీ, మనకేది మంచో అది చేస్తాడు. సో, కొన్నిసార్లు మనం అడుగుతాం, "ప్రభువా నాకు అది దయచేయి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి" అని. కానీ దేవుడేమంటాడంటే, "నీకు అదిస్తే నీకది మంచిది కాదు కాబట్టి నేనివ్వను" అంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు గారి ప్రార్థన. ఏంటంటే తన కంటి జబ్బు నిమిత్తం ఆయన ముమ్మారు ప్రార్థన చేశానంటాడు. కానీ దేవుడేమంటాడు? అది నీకు అవసరం. నీ ఒంట్లో అది ఉండటం వలన నీవు గర్వించకుండా అది నీకు అవసరం అని చెప్తాడు. అంటే కొన్ని అనారోగ్యాలు, కొన్ని శ్రమల గుండా వెళ్ళటం అది మన మన జీవితానికి అది అవసరం. సో, ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఈ చిన్న చిన్న వాటిల్లోనే శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు. సో, ఖచ్చితంగా ఆయన చిత్తంలో సంఘాన్ని కూడా శ్రమల గుండా తీసుకెళ్తాడు. అప్పుడు మాత్రమే పవిత్రమైన సంఘం బయటపడుతుంది. అంతే కదా! ఎటువంటి ఇబ్బంది లేదన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ముందుకొస్తారు. ఈ విషయాలను మనం గ్రహించుకోవాలి. మనం శ్రమల గుండా వెళ్తాము అనే దానికి మనం రెడీ అవ్వాలి. మన పిల్లల్ని కూడా రెడీ చేయాలి. ఆహ్, మన పరిస్థితే చూసుకుందాం. గతంలో నా చిన్నప్పుడున్నట్టుగా లేదిప్పుడు పరిస్థితి. ఏది మనం చక్కగా ఆహ్, మ మ నా మా నా చిన్నప్పుడు
చర్చ్‌కెళ్ళడానికి గానీ, లేకపోతే మీటింగ్స్ ఏది కూటాలు ఆదివారం సారీ సమ్మరొస్తే మీటింగులు, కూటాలు పెట్టుకోవడం విషయంలోనే గానీ, తర్వాత ఈ పత్రికలు పంచడంలో గానీ, ఎక్కడ అబ్జెక్షన్ అనేది చాలా తక్కువుండింది. ఉండేదేమో చాలా నాకు తెలీదు. చాలా తక్కువ. బట్ ఇప్పుడు చూసినట్లయితే లోకంలో మనం ఎక్కడ ఇది మన ఆంధ్రప్రదేశ్‌లోనే కొన్ని ప్రాంతాల్లో మీటింగ్స్ పెట్టుకున్న చర్చిల్లో గానీ, బైబిల్స్ కాల్చేయడం ఇలా విపరీతమైన పరిస్థితులొస్తున్నాయి. ఒక్కొక్క 10 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితి ఖచ్చితంగా ఇంకా వరస్ట్‌గా తయారవుతది. ష్యూర్‌గా. ఆ పరిస్థితులు అలా ఎందుకంటే దేవుడు ఎలా చేస్తాడు వాటిల్ని? ఎందుకంటే మరి ఆహ్, ఆహ్, త ఆయన కోసం నిలబడిన పవిత్రమైనటువంటి క్రైస్తవుల్ని ఆయన ఫిల్టర్ చేయాలి కదా! ఫిల్టర్ చేయాలి. ఆయన కోసం నిలబడుతున్నామా? లేకపోతే ఇంకేదన్నా దాన్ని ఆశించి వస్తున్నామా? పరలోకాన్ని ఆశించి వస్తున్నామా? లేకపోతే సుఖంగా ఉంటది అని ఆశిస్తున్నామా? ఫిల్టర్ చేయాలి కదా దేవుడు. ఖచ్చితంగా శ్రమలిస్తాడు. ఉదాహరణకి నేను రీసెంట్‌గా విన్నానేంటంటే, 8వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్‌ని గవర్నమెంట్ మార్చింది. సెంట్రల్ గవర్నమెంట్. అంటే సీబీఎస్ఈలో. స్టేట్ కాదు సీబీఎస్ఈలో. సీబీఎస్ఈలో 8వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్‌ని మార్చిందంట. ఆ టెక్స్ట్ బుక్‌లో ఏమి వాళ్ళు రాసారు అంటే, ఇంతవరకు చరిత్రలో ఎవరొచ్చి యుద్ధాలు చేశారు, ఎవరు గెలిచారు, ఎవరు ఎంతకాలం పరిపాలన చేసేవి అని చరిత్ర ఉండేది. ఇప్పుడు వీళ్ళేం చేశారంటే కొత్త చరిత్రలో ఔరంగజేబు లేకపోతే ఎవరైతే ఆ ఢిల్లీని పరిపాలించిన మొఘల్ సామ్రాజ్యంలో వాళ్ళున్నారో, వాళ్ళు హిందూ దేవాలయాల్ని పడగొట్టి, ఆ ప్రదేశంలో వీళ్ళెక్కువ వాళ్ళ వాళ్ళ మసీదులు అవి కట్టుకున్నారు అన్నట్టు దీన్ని అంటే జరిగుండొచ్చు. కానీ అది ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే రాబోయే కాలంలో ఏమవుతుంది? ఇది చదివి పెరిగిన స్టూడెంట్ ఒక విద్వేషాన్ని పెంచుకుంటాడు మనసులో. సో, రాబోయే కాలం ఖచ్చితంగా క్రైస్తవుడికి గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి మనం శ్రమలకు సిద్ధపడాలి. ఆ విషయం అది సిద్ధపడాలి అంటే వాక్యాన్ని మనం బాగా నేర్పించాలి. మనం నేర్చుకోవాలి. సత్యం ఏంటో మనం నేర్చుకోవాలి. మన పిల్లలకి తర్వాత తరానికి కూడా సత్యాన్ని స్పష్టంగా తెలియచేయాలి. లేకపోతే విశ్వాసం నుంచి తొలగిపోతారు. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. దేవునికి వందనాలు. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఇవాళ నేను నేర్చుకున్న విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిగా ఏంటి అంటే గనక మనం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వెడ్నెస్‌డే వెడ్నెస్‌డే ధ్యానాంశం మొత్తము కూడా ఏంటి అంటే గనక క్లియర్‌గా మనము ఒక గోల్ లేకుండా కాదు. అంటే ఎలా చెప్పాలంటే ఒక గమ్యం లేకుండా మనము ఇవి వినట్లేదు. ఒక గమ్యం ఏంటి మన జీవితంలో తీర్మానం ఏంటి అంటే గనక మనము శిష్యులుగా మారాలి. శిష్యులుగా మారటమే మన యొక్క మెయిన్ పర్పస్ ఇది వెడ్నెస్‌డే మీటింగ్స్. అది మాత్రం మర్చిపోవద్దు. జస్ట్ నేనొక మెసేజ్ వింటున్నాను, మీటింగ్‌కి అటెండ్ అవుతున్నాను కాదు. హార్ట్‌లో ఉన్న డిజైర్ ఏంటి? దేవుని యొక్క చిత్తము ఏంటి అంటే గనక, ఈ ప్రతి ఒక్క మాట ద్వారా ఏంటంటే, మనం శిష్యులుగా మారాలి ఆయనకి. ఆయన మనల్ని పిలుచుకుందేంటంటే, ఆయన శిష్యులుగా ఉండుటకు. ఇంకోటేంటంటే, మనం ఎక్కడికెళ్ళినా మనం సాక్షులుగా ఉండాలి అనేది దేవుని తీర్మానం. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వెడ్నెస్‌డే అవుతుంది అంటే గనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవా నేను ఎంతలాగా నీ శిష్యుడిగా మారాను ఈ గత వారం నుంచి ఈ వారం వరకు అని మనం పరిశీలించుకోవాలి. ఆ శిష్యుడికి ఉండే ఇంకో లక్షణం ఏంటి అంటే గనక ఆఖరి దినమునకు సిద్ధపాటు కలిగి ఉండటం. ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉండటం. ఆయన రాబోతున్నాడు అని నిశ్చయముగా నమ్మాలి మనం. హోప్ లేకుండా ఉండకూడదు. అంటే ఎటువంటి హోప్ లేకుండా మనం లేము. లేదా ఎటువంటి మనం ఒక అంటే ఎటువంటి గోల్ లేకుండా మనం లేము. మనం ఒక గోల్ ఏంటి అంటే గనక 1 తెస్సలోనికైలు 4 అధ్యాయం ఆఖరిలో చదివితే గనక పౌలు భక్తుడు క్లియర్‌గా రాసినాడు తెస్సలోనిక సంఘానికి. ఏంటంటే మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనము ఇంకా బాధపడనవసరం లేదు. ఎందుకంటే మనము ఒక హోప్ లేకుండా లేము. మన రాజు తిరిగి రానై ఉన్నాడు. మనం కూడా వాళ్ళ వలె ఎళ్లి మన రాజును మనం కలుస్తాము ఖచ్చితంగా అనే హోప్ మనలో ఉండాలి. ఫస్ట్ థింగ్ ఒక శిష్యుడికుండే లక్షణం ఏంటంటే, గురి లేకుండా పరిగెట్టట్లేదు. మనం రాజుని ఎదుర్కోబోతున్నాము. ఇంకా చెప్పాలంటే మన బ్రైడ్ గ్రూమ్ అంటే మన యొక్క పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. అంటే ఎలా చెప్పాలంటే ఒక వివాహమునకు ఎలాగైతే ఒక స్త్రీ తను తాను పవిత్రపరుచుకుంటదో, ఎటువంటి కళంకం లేకుండా, ఎటువంటి మచ్చ లేకుండా తన భర్త వచ్చేంత వరకు తను ఎలాగైతే వర్జిన్‌గా ఉంచుకుంటదో, మనం కూడా ఈ లోకంలో బాప్తిజం పొంది తండ్రి నామాన్ని ధరించుకున్న తర్వాత, యేసుక్రీస్తు నామాన్ని మనం ధరించుకున్న తర్వాత, మనం కూడా ఆఖరి వరకు ఆయనొచ్చేంత వరకు మనం వర్జిన్‌గా ఉండడానికి మనం ప్రతి ఒక్క విషయంలో ఆయన సహాయం తీసుకోవాలి. ఈ శిష్యుడికి మనమేంటంటే అన్నయ్య ఇందాక చెప్పారు. ఏంటంటే ఖచ్చితంగా, నిశ్చయంగా పెట్టేసుకోవాలి. మనం ఇంకో ఆలోచన లేదు. మనము శ్రమల గుండా వెళ్తాము.
కానీ ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ జనరేషన్ ఏంటంటే శ్రమల గుండా వెళ్తారు అనేది వాళ్ళకి తెలియలా. కానీ ఇప్పుడు మనకి తెలిసింది శ్రమల గుండా ఖచ్చితంగా వెళ్తాము అని. శ్రమల గుండా వెళ్ళటం తెలుసుకోవటం అనేది కాదు ఇక్కడ. ప్రయర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే శ్రమల దినమునకు సిద్ధపాటు కలిగి ఉండటం. శ్రమల దినమునకు సిద్ధపాటు ఏంటంటే శ్రమలొస్తాయి. ఒక్కసారి దేవుని మాట చూద్దాం. ఏం చెప్పారు అంటే గనక ఇక్కడ మత్తయి సువార్తలో ఉంది. ఏమనుంది 24 అధ్యాయము 9 నుంచి వచనాలు నేను చదువుతాను. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. మనం చంపెదరంట, ఇంకా ద్వేషింపబడతామంట. ఇలా అవుతున్న సమయాల్లో ఏమవుతారంట అనేక విశ్వాసుల గురించే చెప్తుంది. వేరే వాళ్ళ గురించి చెప్పట్లే ఇక్కడ. అనేకులు నేను చదువుకున్నప్పుడు నాకొచ్చిన ఏమంటామంటే ఐ పారాఫ్రేజ్డ్ దిస్ మై సెల్ఫ్. ఏంటి అంటే అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులు సో మెనీ పీపుల్ ఈ లాస్ట్ ట్రిబులేషన్ టైంలో ఏం చేస్తారు? అనేకులు అభ్యంతరపడి యేసుక్రీస్తు ప్రభువారిని నాకు తెలియదు, ఈయనెవరో నాకు తెలియదు అని చెప్పి పారిపోతారు. క్లియర్ కట్‌గా నాకైతే అదే పారాఫ్రేజ్ చేసుకున్నాను నేను. అనేకుల్లో నేను కూడా ఏంటంటే నేను ఆఖరి దినంలో ఏ సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే గనక నేను చదువుకున్నప్పుడు గాడ్ నాకు చెప్పిన మాట నేను ఆఖరి దినంలో నేను ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలంటే అప్పుడు నాకు వచ్చిన వరుస ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 33వ వచనం అంట. 33వ వచనం ఏమని ఉంటదంటే మనుషుల ఎదుట ఎవరు నన్ను ఎరుగుననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను కూడా ఎరుగునందును. మరి మనం లాస్ట్ డేస్ లో ట్రిబులేషన్స్ లో వచ్చినప్పుడు, చంపడానికి వచ్చినప్పుడు, నిన్ను ద్వేషించడానికి వచ్చినప్పుడు, ఈ సత్యమును నువ్వు వెంబడిస్తున్నప్పుడు, నీ ఆఫీస్ లో కానీ, నీ స్కూల్లో కానీ, నీ కాలేజ్ లో కానీ, నువ్వు ఏ ప్రాంతంలోనైనా, ఈవెన్ మీ హౌస్ లో కానివ్వండి, మీ కోడలు కానివ్వండి, అత్తగారు కానివ్వండి, లేదంటే మీ చుట్టుపక్కల నైబర్స్ కానివ్వండి, ఎక్కడైనా సరే ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు, లేదు అంటే ఎనీ ట్రిబులేషన్ గుండా మనం వెళ్తున్నప్పుడు ఒక్కటే జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే కాంప్రమైజింగ్ లైఫ్ మనలో ఉండకూడదు. నీ క్రిస్టియానిటీని, నీ క్రీస్తుని నువ్వు కాంప్రమైజ్ అవ్వటానికి వీల్లేదు. మనం బోల్డ్‌గా ఆయన రైచియస్‌నెస్‌కి, ఆయన కింగ్డమ్‌కి మనం కట్టుబడి ఉండాలంతే. యూ హావ్ టు బి. ఆయన్ని ఎరుగను అనే మాట మనలో రాకూడదు. ఆయన ఎరుగును అని ఎవరు అంటే అభ్యంతరపడి వెళ్ళిపోయే వాళ్ళే ఆయన ఎరుగును అనేవాళ్ళు. మరి నిజంగా ఈ ఆఖరి దినంలో మనం అలా ఉన్నామా? అలా సిద్ధపాటు నిజంగా మనలో ఉందా? గాడ్ నువ్వు ఏదైనా ఇవ్వండి. ఐ యామ్ రెడీ గాడ్. ఐ విల్ నాట్ డినై యూ. అలాంటి వాళ్ళకి ఆఖరి దినములు ఎలా ఉంటాయంట ఒక్కసారి చెప్తాను. ఎవరైతే రెడీగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు, ఎవరైతే వాళ్ళకి ఎలా ఉంటదంటే ఒక్కసారి వాక్యం 1 తెస్సలోనికైలు 4 అధ్యాయం ఆఖరి నుంచి నేను ఒక్కటి చదువుతాను. కాబట్టి 4 అధ్యాయం 18వ వచనం నుంచి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. సహోదరులారా ఆ కాలముని గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చును మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియు లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గాని వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులై పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక యుందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తులు ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉండరు. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమల్లోను కవచమును రక్షణ నిరీక్షణయు శిరస్త్రాణమును ధరించుకొందుము. ఇక్కడ క్లియర్ గా చూడండి, ఎవరైతే సిద్ధపాటు లేకుండా ఉంటారో వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? రాత్రి వేళ వాళ్ళంట. వాళ్ళకి నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారు రావటం అనేది దొంగలాగే ఉంటది. కానీ ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో అంటే ఏం సిద్ధపాటు అంట వాళ్ళలో? విశ్వాస ప్రేమలను కవచము, ఇంకోటి రక్షణ నిరీక్షణ. మరి ఈ 2 మనలో ఉండాలి. విశ్వాసం ఏంటంటే నా రాజు రానైపోతున్నాడు, ఆయన నేను ఎదుర్కోబోతున్నాను, ఆయన కొరకు ఖచ్చితంగా నేను నిలబడతాననే విశ్వాసం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆయన మీద ఆధారపడటమే రక్షణ శిరస్నానం. ఆయన కంప్లీట్ గా విశ్వాసం ఆయన మీద ఉంచాలి. మరి గనక ఎవరికైతే వీళ్ళుందో వాళ్ళు రాత్రి పురుషులు కాదంట, పగటి వాళ్ళంట. ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారంట. వాళ్ళకు ఒక మాట ఏమని ఫస్ట్
మీకు రాయనక్కర్లేదు అంట ఇంకా. మీకసలు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సిద్ధపాటు కలిగున్నారు. మనం ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవా, నేను ఆఖరి దినం నాకు నిజంగా సిద్ధపాటు కలిగున్నానా? నువ్వు నాకు చూపిచ్చే ప్రతి వాక్యంలో నేను సరిదిద్దుకుంటున్నానా? నీ శిష్యుడి వల్లే నేను ప్రతిరోజు మారుతున్నాను లేదా? నిజంగా మనం ఆ సిద్ధపాటు కలిగి లేకపోతే గనక మనం రాత్రి వాళ్ళం. యేసుక్రీస్తు ప్రభువారు రాకడ మనకు భయంకరంగానే ఉంటది. భయంగా ఉంటది. దొంగ వలే ఉంటది. కానీ ఎవరైతే సిద్ధపాటు కలిగున్నారో వాళ్ళకెలా ఉంటదంట, బూరధ్వని వినపడతదంట. బూరధ్వని వినపడి ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారంట. నేను ఈ మాటలు తెలుసుకున్నా. దేవుడు ఈ మాటలు దీవించుగాక. నెక్స్ట్ మరి సాంబి సిస్టర్, ఆ తర్వాత సేరా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యయనం ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఫస్ట్‌ది ఏంటంటే మత్తయి సువార్త 24 వచనం. అబద్ధ క్రీస్తును, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరచుదురు. అయితే ఇక్కడ ఏర్పరచబడిన వారిని సైతం మోసపోయేటువంటి అవకాశం అనేది ఉంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అసలు ఈ మోసపోయే దాని విషయమై ఈ అధ్యయనంలో బాగా తెలియబడిన విషయం ఏంటంటే, లేఖనాల పైన అవగాహన లేనప్పుడు, బైబుల్ స్టడీని నిర్లక్ష్యం చేసినప్పుడు, వాక్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోనప్పుడు మోసంలో పడిపోయేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే నేను అంటే మా హిందూ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను గాబట్టి ఇదివరకి హిందూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాళ్ళకి క్రైస్తవులొచ్చి ఏం చెప్పేవాళ్ళంటే ఆహ్, ఆహ్, జ గతంలో జరిగిన విషయం నేను చెప్తున్నాను. యేసుక్రీస్తుని ప్రభువుని నమ్ముకుంటే ఒకేళ ఆ టైంలో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే హెల్త్ బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందులుంటే ఆర్థిక ఇబ్బందులు పోతాయి. లేదు పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోతే పెళ్ళిళ్ళు అవుతాయి. దేవుడిని నమ్ముకోండి మీ కష్టాలు పోతాయి. దోషాలు పోతాయి. యేసుక్రీస్తు నామంలో సమస్త దోషాలు పోతాయి. ఇలా ఇలా తెలియచేస్తూ ఉండేవాళ్ళు. నిజానికేంటంటే నేను నేను ఆహ్, నేను బిలీవ్ చేసిన తర్వాత దేవుడి దగ్గరికొచ్చిన తర్వాత నేను బాగా అర్థం చేసుకున్న విషయం అనుభవపూర్వకంగా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికొస్తే సమాధానం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికొస్తే శాంతి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికొస్తే అంటే గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు అలా కాకుండా వేరే ఇబ్బందులున్నా గానీ, ఒక ధైర్యం ఉంటుంది. యేసే నా పక్కనున్నాడు. ఇదేం అవ్వదులే అనేటువంటి ఒక భరోసా ఉంటుంది. నిజంగా ఒక శ్రమకి భయపడాల్సినంత పని లేకుండా ఒక నిరీక్షణ ఉంటుంది. ఈ శ్రమలో నుంచి నా దేవుడు నన్ను రక్షించగలడు. ఆయన మాత్రమే సమర్థుడు అనేటువంటి ఒక నిశ్చయత ఉంటుంది. ఎప్పుడైతే శ్రమను అనుభవపూర్వకంగా క్రీస్తుతో పాటు అనుభవించినప్పుడు అదసలు శ్రమగానే అనిపించదు. ఆ విషయాన్ని నేను తెలుసుకున్నాను. నిజంగా క్రైస్తవులు అన్నటువంటి ప్రతి ఒక్కరికి మనందరికీ నిజంగా శ్రమ అనేది దేవుడికి దగ్గర చేస్తుంది. దేవుడిని ఇంకా మనకి తెలియజేస్తుంది. ఈ విషయాన్ని బట్టి దేవునికి వందనాలు. నిజంగా శ్రమొచ్చినప్పుడు భయపడి, శ్రమొచ్చినప్పుడు దిగులు పడి, మన సొంత ఎబిలిటీతో ఆ శ్రమని జయించాలి అనేటువంటి ఇంటెన్షన్ కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవుని యొక్క శక్తిని అనుభవించలేము. ఆ చిన్న చిన్న శ్రమలకే మనం డీలా పడిపోతే నిజంగా ఫ్యూచర్‌లో రాబోయేటువంటి శ్రమలు ఏదైతే ఉంటాయో ఈ ఈ అధ్యయనం ద్వారా తెలియజేయబడినట్లు మేబీ మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక బ్రదర్ కూడా చెప్పారు. గతంలో మా మా టైంలో ఉన్నప్పుడు మా గతంలో సువార్త చెప్పే విషయంలో, కూడికలు పెట్టుకునే విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి వచ్చినియి అని చెప్పారు. మేబీ మా 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 నేనుండంగానే శ్రమలు గనక వస్తే, నేను దాన్ని ఎదుర్కోవాలి అంటే ఒకే ఒక సొల్యూషన్ నాకేం కనపడిందంటే ఈ అధ్యయనంలో మత్తయి సువార్త 24 అధ్యాయము 12 వచనం నుంచి అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమను చల్లారను. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును.
అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. నిజంగా ప్రేమ చల్లారిపోవటం అనేది అది ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసాన్ని, దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమని, దేవుడి మీద ఉన్నటువంటి ఒక నిశ్చయతని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, మనం ఇతరుల పట్ల కూడా మనం అటువంటి ప్రేమని కనపరచగలం. లేపోతే అటువంటి ప్రేమని కలిగి మనం ఇతరులతో మనం బిహేవ్ చేయలేం. ఎప్పుడైతే ఆ ప్రేమ తగ్గిపోతుందో, అప్పుడు ఖచ్చితంగా మోసపోయే స్థితికి వెళ్తాను. మ మా నా యొక్క రక్షణను కూడా కోల్పోయేటువంటి పరిస్థితికి వస్తుంది. సో, నేనిక్కడ ఈ పాయింట్‌లో నేనేం నేర్చుకున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారి మీద గాఢమైనటువంటి ప్రేమను కలిగి, అలాగే నా తోటి సహోదరుల్ని, సహోదరీల్ని అంటే నా కుటుంబంలో ఉన్నటువంటి నా నా తల్లిదండ్రుల్ని, నా అన్నదమ్ముల్ని, నా చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళని నేను యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఎలా అయితే ప్రేమిస్తున్నారో ఎగ్జాక్ట్‌గా అదే ప్రేమతో, అదే వైఖరితో నేను వాళ్ళని ప్రేమించాలి. ఈవెన్ దో వాళ్ళు నన్ను ఎలా చూసినా, నా పట్ల ఎలా బిహేవ్ చేసినా, నేను యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఎలా అయితే ప్రేమిస్తున్నారో సేమ్ అలాగే ఆయన దృష్టికోణంతోనే నేను ఇతరులను ప్రేమించాలి గానీ, నా పరిస్థితులను బట్టి, ఇతరులు నన్నంటున్నారని బట్టి, నా ప్రేమ నా సిట్యుయేషన్స్‌ని బట్టి చల్లారిపోతే గనక నేను ఖచ్చితంగా మోసపోయేటువంటి స్థితిలో ఉంటాను. ఎప్పుడు సిద్ధపాటుకి సా దే రాకడికి సిద్ధపాటు కలిగి ఉండటానికి ఒక పునాది లాంటిది. ఎప్పుడైతే దేవుని ప్రేమను కలిగి ఉంటామో, అటువంటి పునాదిని బలంగా కలిగి ఉండి, ఎటువంటి విషయాన్నైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి కృపను దేవుడిస్తాడు. సో, ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను. అదే రీతిగా ఇంకో వచనం 24 అధ్యాయము 20 వచనంలో చెప్పినట్లు, అప్పుడు మహాశ్రమలు కలుగును గనుక మీ మీరు పారిపోవుట చలికాలమందైనను, విశ్రాంతి దినమందైనను సంభవించకుండానట్లు ప్రార్థించుడి. ఇక్కడ ఆ సిట్యుయేషన్ గురించి చెప్తూ ప్రార్థన చేయమని ప్రార్థించుడి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. దేవుడు ప్రార్థించమని మనకొక విషయాన్ని చెప్పినప్పుడు, ఆ విషయాన్ని ప్రతి సిట్యుయేషన్‌లో అప్లై చేసుకోవాలి. మనకి బ్యాడ్ సిట్యుయేషన్ వచ్చినా, మనం ఎదుర్కోలేనటువంటి సిట్యుయేషన్ వచ్చినా, ఆ సిట్యుయేషన్‌ని మార్చగలిగినటువంటి ఒకే ఒక బలమైనటువంటి ఆయుధం ఏంటంటే ప్రార్థన. అదే విషయాన్ని జాక్ బ్రదర్ గారు కూడా ఈ అధ్యయనంలో తెలియజేశారు. పరిస్థితిని మార్చగలిగినటువంటి బలమైనటువంటి ఆయుధం ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా మన మన యొక్క సిట్యుయేషన్స్ మారతాయి. మన యొక్క మైండ్‌సెట్ మారుతుంది. మన యొక్క వైఖరి మారుతుంది. ప్రార్థన ద్వారా దేవుడి సన్నిధిని అనుభవిస్తాం. ఆయన యొక్క పరాక్రమమైనటువంటి బలాన్ని, ఆయన యొక్క వైఖరిని గూడా ఖచ్చితంగా తెలుసుకుంటాం. అయితే దేవుని యొక్క రాజ్య సువార్త అంటే నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మలందలి ఆనందం అని జెప్పేసి రోమీయులకు రాసినటువంటి పత్రిక 14 అధ్యాయం 17 వచనంలో తెలియజేయబడింది. నిజంగా నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ నింపతో కలిగినటువంటి ఆనందాన్ని గనక మన నిత్య జీవితంలో గనక మనం గనక అనుభవిస్తూ ఉంటే, మన లైఫ్‌ని చూసి, మన మన యొక్క వైఖరిని చూసి, ఖచ్చితంగా దేవుని యొక్క సువార్త అనేది అట్‌లీస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్‌లో గానీ, నా రిలేటివ్స్‌లో గానీ, నా ఫ్రెండ్స్‌లో గానీ, మేబీ నేను వర్క్ చేస్తున్న ప్లేస్‌లో గానీ, ఆ దేవుని యొక్క రాజ్య సువార్త అనేది కొంచెమైనా నేను నోరు తెరవకుండా ప్రీచ్ చేయటానికి అంటే నోరు తెరవకుండా నా లైఫ్ ద్వారా చూపించటానికనేది అది ఎంతో ఉపయోగపడుతుంది. సో, నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మత అందలి ఆనందాన్ని మనం మన నిత్య జీవితంలో కలిగి ఉండాలని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఈ అధ్యయనం ద్వారా ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 36 వచనాల వరకు ఉంది. దేవాలయం ఎప్పుడు పడగొట్టబడుతుంది, ప్రభువు రాకడ ఎప్పుడు జరుగుతుందనే శిష్యుల ప్రశ్నలకు ప్రభు సమాధానం చెప్తున్నారు. ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని ప్రభు చెప్పారు.
మనం మోసపోకుండా ఉండాలంటే వాక్యాన్ని బాగా చదవాలి, సత్యాన్ని ప్రేమించాలి, పాపం నుంచి విడుదల పొందుకుంటానికి తీవ్రంగా ప్రయత్నించాలనేది మనం నేర్చుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే మనం దీన్ని పాపాన్ని జయించగలుగుతాము. అలాగే ప్రభువు యుద్ధాలు, కరువులు, భూకంపాలు వస్తాయి. నా నామం నిమిత్తం మీరు ద్వేషించబడతారు అని చెప్పారు. యోహాను సువార్తలో కూడా లోకంలో మీకు శ్రమ కలుగును అనే ప్రభువు చెప్పారు. ప్రభువు రాకడకు ముందు శ్రమలు ఉంటాయని ప్రభువు క్లియర్‌గా ఈ వాక్యాల్లో తెలియచేశారు. మనం సిద్ధపడి ఉండాలి. లేకపోతే శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోలేరు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడును అని కూడా ప్రభువు చెప్పారు. అంటే మనలో ప్రేమ చల్లారిపోకుండా చూసుకోవాలి. మనం దేవుణ్ణి ప్రేమించాలి, ఇతరులని ప్రేమించాలి. ఆ ప్రేమ మనలో చల్లారిపోకుండా చూసుకోవాలి. రాజ్య సువార్త లోకమంతా ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుందని కూడా ప్రభు 14వ వచనంలో తెలియచేశారు. రాజ్య సువార్త అంటే నాకు గతంలో సువార్త అనే అనుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం వివరంగా ఈ వారం నేను తెలుసుకోగలిగాను దేవుని కృపను బట్టి. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో దేవుని రాజ్యం భోజనమును, పానమును కాదు కానీ నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నదని చెప్పబడింది. అంటే భౌతికపరమైన విషయాల గురించి కాకోకుండా ఆత్మపరమైన అభివృద్ధి గురించి చెప్పేదే రాజ్య సువార్త. మనం నీతి మార్గంలో నడుచుకోవాలి. దేవునితో, మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. కుటుంబంలో సమాధానం ఉండాలి. పరిస్థితులు ఎలాగున్నా కూడా ప్రభువులో ఆనందంగా ఉండాలి. శాంతి కలిగి ఉండాలనేది నేను తెలుసుకున్నాను. 15వ వచనంలో నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూడగానే చదువువాడు గ్రహించుగాక అని చెప్పబడింది. అంటే ఇక్కడ ప్రభువు దేవాలయం పడగొట్టబోయే ముందు ఇది జరిగి ఉండవచ్చు. ఈ విషయము ఆ హేయమైన వస్తువును తీసుకొచ్చినప్పుడు దేవాలయం పడగొట్టబడుతుంది అని ప్రభు తెలియచేశారు. ఇది శిష్యులు అడిగిన మొదటి ప్రశ్నకు ప్రభు ఇచ్చిన సమాధానం. మీకు మహాశ్రమలు కలుగుతాయి అని కూడా ప్రభు చెప్పారు. పారిపోవుట చలికాలం అందైనా, విశ్రాంతి దినమందైనా సంభవించకుండా ఉండాలని ప్రార్థన చేయండి అని అన్నారు. అంటే చలికాలంలో పారిపోవటం గర్భిణీ స్త్రీలకి, పసిబిడ్డ తల్లులకి కష్టంగా ఉంటుంది. అలాగే యూదులు విశ్రాంతి దినంలో ఎక్కడికి వెళ్ళరు. అందుకని ప్రభు ప్రార్థన చేయమని చెప్పారు. ఎవరూ కూడా ఈ శ్రమలు తప్పించుకోలేరు అన్నారు. ఏ శరీరీయు కూడా ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడతాయని చెప్పారు. శ్రమల్ని దేవుడే అనుమతిస్తాడు. అవి ఎప్పుడు ముగుస్తాయో కూడా దేవునికే తెలుసు, మనకు తెలియదు. ఏర్పరచబడిన వారికి శ్రమ దినాలు తక్కువ చేయబడతాయని దేవుడు చెప్పటం మనకి ఆదరణకరంగా ఉంటుంది. 29వ వచనం నుంచి శ్రమ ముగిసిన తర్వాత జరిగే విషయాలు ప్రభు చెప్పారు. ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు నలుదిక్కల నుంచి ఆయన ఏర్పరచుకున్న వారిని ప్రోగు చేస్తారని చెప్పారు. ఏ మాటలో దెస్సలోనికులు రాసిన మొదటి పత్రికలో కూడా చెప్పబడింది. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. సజీవులుగా ఉన్నవారు ప్రభువును ఎదుర్కొనటానికి ఆకాశమునకు కొనిపోబడతారు. ప్రభువు రాకడ రహస్యంగా ఉండదు. మనం సిద్ధపడి ఉండాలి దీనికోసం అని చెప్పి 32వ వచనంలో అంజూరపు చెట్టును చూచి ప్రభు ఉపమానం చెబుతారు. అంజూరపు కొమ్మ చిగురిస్తున్నప్పుడు వసంతకాలం సమీపముగా ఉన్నదని మీకు తెలుస్తుంది అంటారు ఆయన. అలాగే ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపములోనే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి అని ప్రభు మనకి హెచ్చరిక చేశారు. ఇది ఇజ్రాయెల్ దేశాన్ని సూచిస్తుంది. అంజూరపు చెట్టుని ఆయన అంత క్రితం శపించారు. తిరిగి అది ఫలిస్తుంది. ఇజ్రాయెల్ వారు కూడా తిరిగి ఫలిస్తారు. ఇవన్నీ జరిగే వరకు ఈ తరం గతించదని కూడా చెప్పారు. 36వ వచనంలో ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును అని చెప్పారు. ఆయన రాకడ సమీపంగా ఉందని తెలుస్తుంది, కానీ అది ఎప్పుడో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. మనం ఆత్మీయంగా మెలకువ కలిగి అందుకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ క్షణమైనా ప్రభు రావచ్చు, అందుకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి.
ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత భాగ్యశ్రీ, ఆఖరిగా మనోహర్ షేర్ చేసుకుంటారు. Matthew 24, verse 12-13. Sin will be rampant everywhere, and the love of many will grow cold, but the one who endures to the end will be saved. తెలుగులో చదువుతానండి. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. నాకు ఈ మెడిటేషన్ నుంచి నేను నేర్చుకున్నది, మనం ఎప్పుడు కూడా లవ్లో ఆయన లవ్లో నిలిచి ఉండాలి అని చెప్పి, సిన్ గురించి ఇంకా మనం ఎప్పుడూ లవ్లో బర్న్ అవుతూ ఉండాలి. ఆయన లవ్లో మనం ఆయన లవ్ని అండర్స్టాండ్ చేసుకొని ఆయన లవ్తో గ్రిప్ అయిన వాళ్ళే మనము డిసీవ్ చేయబడము అని చెప్పి నేను నేర్చుకున్నా. చాలామంది లాస్ట్ డేస్లో డిసీవ్ చేయబడతారు అని ఉంది. అయితే జాన్ 15:9లో కూడా, జాన్ 15:9, I have loved you even as the Father has loved me. Remain in my love. When you obey my commandments, you remain in my love, just as I obeyed my Father's commandments and remain in his love. నాకు అర్థమైంది, నేను ఎప్పుడైతే ఆయన ప్రేమ గ్రిప్ అవుతానో అప్పుడే నేను డిసీవ్ చేయబడను. ఆయన లవ్ని నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, ఆయన లవ్ నా హార్ట్లో నిండి ఉన్నప్పుడు నిజంగానే డిసీవ్ చేయబడను, ఎండ్యూర్ అవుతాను ఏ సర్కమ్స్టెన్స్లో కానీ. ఇది ఒక్క టైంకే కాదు, ప్రతిరోజు కూడా నేను నిజంగా ఆయన లవ్ని నేను రెవల్యూషన్తో అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నానా లేదా అని నేను గాడ్కి ప్రేయర్ చేసుకోవాలి అని నేను నేర్చుకున్నా. ఆయన లవ్ని ఎలాగైతే సాక్రిఫైస్ చేశారో క్రాస్ మీద, ఆయన లవ్ని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు, ఆయన లవ్లో బర్న్ అవుతూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డిసీవ్ చేయబడము. ప్రతి టైంలో ప్రతిరోజు మనము మెడిటేట్ చేయాలి ఆయన లవ్ గురించి. ఆయన లవ్ని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే, రివీల్ అయినప్పుడే ఆయన హార్ట్, నిజంగా మన హార్ట్ బర్న్ అవుతుంది వేరే వాళ్ళని లవ్ చేయటానికి. లేకపోతే మన దగ్గర ఆయిల్ ఉండదు, మన దగ్గర ఏమీ ఉండదు. ఒకానొక టైంకి ఎంప్టీ అయిపోద్ది మన ఫ్లెష్లో లవ్ చేస్తుంటే. కానీ ఆయన స్ట్రెంగ్త్తో మనము ఆయన లవ్ని అర్థం చేసుకొని, జీసస్ లవ్తో ఏమేమి డీడ్స్ చేశారు, లవ్తో ఫాదర్ విల్ని ఎట్లా చేశారు, రూల్ ప్రకారం కాదు కానీ గాడ్తో ఫాదర్ అంటే ఎంత లవ్ చేసి జీసస్ ఎర్త్ మీదకి వచ్చి ఆయన లివ్ చేశారో, మనం కూడా ఆయన లవ్ని అండర్స్టాండ్ చేసుకొని ఆయన లవ్ని రివీల్ అవుతున్నప్పుడు నిజంగానే మనము ఆ వేలో నడవగలుగుతాము. అది 1 Corinthians 13:7లో కూడా ఉంటుంది. లవ్ ఎండ్యూర్స్ అని చెప్పి, లాస్ట్ వరకు ఎండ్యూర్ అవుతుంది లవ్ ఎప్పుడు కూడా. చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి నేను నేర్చుకున్నా. సో నేను రోజు ప్రేయర్ చేయాలి, గాడ్ మీ లవ్ని నాకు చూపించండి, రుచి చూపించండి అని చెప్పి. ఇంకా మెడిటేట్ చేయాలి ఆయన లవ్ గురించి, లవ్తో ఎలాంటి డీడ్స్ చేశారో అని చెప్పి నేను నేర్చుకున్నా. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యాయం నుంచి నేను నేర్చుకున్న విషయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఈ అధ్యాయంలో ఎక్కువసార్లు మోసపరచకుండా చూచుకోనాలి అని చెప్పారు. అయితే దీని నుంచి నేనేం నేర్చుకున్నానంటే, దేవుని వాక్యాన్ని నేను ఇంకా ధ్యానం చేయాలి. ఇంకా నా హృదయం అనే పలక మీద దాన్ని రాసుకొని ధ్యానించాలి. మోసపరచుకోకుండా, చివరి దినాల్లో నేను మోసపరచకుండా చూసుకోవాలి అనేది తెలుసుకున్నాను. అలాగే 10వ వచనం, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు.
అనేకులు అభ్యంతరపడి అంటే దేవుని కోసం నేను ధైర్యంగా నుంచోవాలి. ఏ సిట్యుయేషన్‌లో అయినా గానీ ఆయన్ని నా లైఫ్ నుంచి నేను కనపరచాలి గానీ, నేను నా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనని చెప్పేసి చెప్పకుండా నేను తలంచుకోకూడదు. నేను ధైర్యంగా నిలబడాలి అన్నది తెలుసుకున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అంకుల్ చెప్పే విషయాల్లో మనం మిషనరీస్ నార్మల్‌గా అందరికీ చెప్తూ ఉంటారు కదా! సువార్త. అలాగా మనకి దేవుడు ఆ పర్పస్ ఇచ్చారో లేదో తెలీదు కానీ, మనం వెళ్ళిన చోటల్లా మనం అభ్యంతర పడకుండా మన టెస్టిమనీ ద్వారా మన లైఫ్‌ని లీడ్ చేయాలి అని చెప్పారు. ఈ విషయం నుంచి నేనేం నేర్చుకున్నానంటే, మామూలుగా అనుకునేదాన్ని నేను. ఎవరైనా హిందూస్ కనపడితే అంటే యాంటీగా కనిపిస్తే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని మార్చాలి, అంటే దేవుడిని తెలుసుకోవాలి వాళ్ళు ఇలాగ అప్పుడు యాంటీగా జరగదు కదా! అని చెప్పి అనుకునేదాన్ని. కానీ ఈ అధ్యాయంలో అంకుల్ చెప్పిన దాన్ని బట్టి నేను ఏం తెలుసుకున్నానంటే, నా లైఫ్‌ని బట్టి నేను ఎవరితో అయినా సరే ఉండాలి. కానీ నా మాటలను బట్టి కాదు. అది దేవుడు ఇచ్చినప్పుడే నేను మాట్లాడాలి అన్నది తెలుసుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ మెడిటేషన్ నుంచి నేను నేర్చుకుంది ఏంటి అంటే, శిష్యులు యేసు ప్రభుని అడిగినప్పుడు వాళ్ళు 2 రకాల ప్రశ్నలు అడుగుతారు. నువ్వు ఎప్పుడొస్తావు ప్రభువా? ఈ దేవాలయం గురించి ఏంటి అని. ఏదైతే అంటే నేను చదివాను కదా, ఎట్లా ఉంటుందంటే అది ఒక నిమిషం బ్రదర్స్, రెఫరెన్స్ చేస్తున్నాను. ఆ 17వ వచనంలో, మిద్దె మీద ఉండేవాడు తన ఇంట్లో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు, పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవడానికి ఇంటికి రాకూడదు. లార్డ్ నాకు ఈ రోజుతో ఆ డౌట్ క్లియర్ అయింది. ఏంట్రవ్వా, పైన ఉన్నవాడు కింద దిగకూడదు, తర్వాత పొలంలో ఉన్నవాడు ఇంటికి రాకూడదు. నీ రాకడ ఇంత దారుణంగా ఉంటుందా అంటే, ఇంకా అట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సరిపోద్దా అని నేను అనుకునేవాడిని. కానీ ఇది దేవుని రాకడ గురించి కాదు, యూదయ ప్రజలు చెదరగొట్టబడ్డం గురించి. వాళ్ళు ఎటు పడితే అటు పోతారు, ఇంకా అక్కడ ఉండరు అని. దాని గురించి ఇది కాంటెక్స్ట్. సెకండ్ కమింగ్ గురించి కాదు ఈ ఆన్సర్ అని తర్వాత అర్థమైంది. అప్పుడు మహాశ్రమ కలిగిన కనుక మీరు పారిపోవట, చలికాలం మందు విశ్రాంతి దినమందు సంభవింపకుండా ఉండాలని ప్రార్థించండి అని. ఈ మాటలన్నీ యూదయ ప్రజల గురించి, వాళ్ళ చెదరగొట్టబడ్డం గురించి అని నాకు ఈ రోజే తెలిసింది. ఆ తర్వాత నేను ఈరోజు నిజంగా ఏమైంది, నేను నేర్చుకుంది ఏంటి అంటే, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని ఉంది. సో నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక చోట విన్నాను. అదేంటి అంటే, ఒక అంకుల్ చర్చ్కి వెళ్తారంట. అంకుల్ చర్చ్కి వెళ్ళగానే చర్చ్ లో ఉన్న పాస్టర్ అంకుల్ ఈయనేం పట్టించుకోడంట. ఏం ప్రభా, నువ్వు వెళ్ళమన్నావు చర్చ్కి, నేను వచ్చాను, ఇక్కడ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ పాస్టర్ అయినా చాలా తక్కువగా చూసి వెళ్ళిపోతాడంట. అప్పుడు ఆయనకి ఇదంతా డ్రీమ్ లో జరుగుతుంది, కల్లో జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభు వచ్చి హగ్ చేసుకొని ఐఎమ్ సారీ అని చెప్పి ఏడుస్తున్నావు అంటాడంట. యేసు ప్రభు ఏడుస్తున్నాడంట. నాకు చాలా అంటే చాలా విచిత్రంగా అనిపించింది, యేసు ప్రభు ఏడవడం ఏంద్రా బాబు అని. సో చూస్తున్నప్పుడు నేను యాక్చువల్గా నేను ఎంతో ప్రేమిస్తున్నాను, ఆ పాస్టర్ నేను ప్రేమించలేకపోయాడు, ఆ పాస్టర్ ప్రేమించకపోవడం వల్ల నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఆ పాస్టర్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను నిన్ను అని చెప్పి అతను నాకు హగ్ చేసుకుని, యేసు ప్రభు జీసస్ ఈస్ క్రయింగ్ బై హగింగ్ మీ అని చెప్పి అతను చెప్తుంటే, అక్కడ వాళ్ళందరూ ఎమోషనల్ అయిపోయి స్టిర్అప్ అయిపోయి వాళ్ళు కూడా ఏడుస్తున్నారు, ప్రభా నువ్వు మమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నావా అని. ఆ తర్వాత నేను కామెంట్స్ లో చదివాను, ఒక సిస్టర్ పెట్టారు, ఆమె ఎవరో తెలీదు, ఫారినర్. యేసు ప్రభు ఎందుకు క్షమాపణ అడుగుతాడు, ఆయన ఏం తప్పు చేశాడు, ఆయన ఎప్పటికీ పాపం చేయడు, క్షమాపణ అడిగే స్థితికి ఆయన ఎప్పుడూ ఉండడు, మీరు ఇంకో యేసు ప్రభుని చెప్తున్నారు, ఆ యేసు ప్రభు గురించి మాకు అక్కర్లేదు అని ఆ కాంటెక్స్ట్ అర్థం. సో అప్పుడు ఇలాంటి వాక్యాలు, ఇలాంటి మాటలు నా చుట్టూ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ లో చాలా చోట్ల
ఏదో వీళ్ళందరం గాస్పల్ దేవుని ప్రకటిస్తున్నాం, యేసు ప్రభు బూది అంతలాగా తీసుకెళ్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ నిజంగా వీళ్ళు బైబిల్లో ఉన్నదే ప్రకటిస్తున్నారా? నేను వింటున్నది నన్ను ప్రశ్నించుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, బైబిల్లో లేని క్రీస్తు గురించి ఎవరు ఏం చెప్పినా సరే అది ఈ వాక్యాన్ని వాళ్ళు నిజం చేస్తున్నారు. అనేకులు వస్తారు, ఆ నేనే క్రీస్తుని అని చెప్పి చాలా మందిని మోసం చేస్తారు. ఎంత మందిని అంటే ఇంకా గొర్రెలాగా అందరూ మోసపోతూ ఉంటారు. సో దేవుడిని ఏర్పరచుకున్న వాళ్ళు సైతం మోసపోయే సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. నేను అట్లాంటి విషయాలు కూడా చూశాను. ఎంతో పెద్ద సిన్సియర్ క్రిస్టియన్స్ అనుకున్న వాళ్ళు కూడా మోసపోయి పాపంలో పడిపోయి చివరికి వాళ్ళకున్న ఆధిక్యతను కోల్పోయిన వ్యక్తులు కూడా నాకు తెలుసు. సో అప్పుడు నాకు అర్థమైంది, సో సాతాను ఎంత బాగా మోసం చేస్తాడంటే, బైబిల్ చేతిలో పెట్టి మోసం చేయగల శక్తి సాతానికి మాత్రమే ఉంది. వాక్యంతో మోసం చేయగలిగే శక్తి సాతానికి మాత్రమే ఉంది. సో అట్లాంటి మోసాల నుంచి తప్పించుకోవడానికి మనకు ఎంతో డిజర్న్మెంట్ కావాలి, ఎంతో జ్ఞానం కావాలి. శ్రమల దినాల్లో నిజంగా ఇట్లాంటి మోసం నుంచి మనం తప్పించుకోవాలి. దేవా నాకు హెల్ప్ చేయండి. ఇట్లాంటి అంటే ఏర్పరచబడిన జనంలో నన్ను ఉంచినందుకు నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏర్పరచబడిన నన్ను కూడా మోసం చేసే విధంగా సాతాను ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. ఆ సాతాను ఉచ్చులో పడకుండా ప్రభా నీ వాక్యాన్ని నేను శ్రద్ధగా గైకోవడాలి, నీ ఆత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది బైబిల్కి అనుకూలంగా ఉంది, బైబిల్లో ఏం చెప్తున్నారు అనేది మాత్రమే నేను గ్రహించగలను. అలా లేనట్లయితే, అంటే పేరుకి భక్తి చేసినట్లయితే ఆదివారం వచ్చి లేదా అందరి ముందు పాటలు పాడి ఆ వాక్యం మాట్లాడి ప్రార్థన చేసి ఆ తర్వాత ఇంకెలా జీవించినా సరే అదేంటి అంటే నేను చూపిస్తున్న క్రీస్తు ఇంకో క్రీస్తు. సాతాను సేఫ్గా ఉంటాడు. అమ్మయ్య నువ్వు చర్చికి వెళ్ళు, వాకింగ్ చేయి, ఏమన్నా చెయ్యి, నువ్వు నాతోనే ఉన్నావు, అది చాలు నాకు, నువ్వు నిజమైన క్రీస్తుని ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అని తను సేఫ్ అవుతా ఉంటాడు. అట్లాంటి వేషధారణ క్రైస్తవ్యం కూడా ఇంకో రకమైన క్రీస్తుని రిప్రజెంట్ చేస్తుందని నాకు అర్థమైంది అప్పుడు. సో చాలా జ్ఞానం కలిగి చాలా మెలకుగా, ఇందాక సిస్టర్ చెప్పారు పగటి సంబంధంలో మనం సో మెలకువ కలిగి ఉండాలి. సో అది నేను నేర్చుకున్నాను బ్రదర్స్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. సో హూ విల్ బీ సేవ్డ్ అని నా బైబిల్లో నేను ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు అందులో వన్ ఆఫ్ ఆన్సర్ ఏంటి అంటే ఇది, అంతం దాకా ఆ ప్రేమని మనం కలిగి ఉండాలి, ఆ ప్రేమని చేపట్టాలి. లేకపోతే ఖచ్చితంగా రక్షించబడిన లిస్ట్లో నా పేరు ఉండకపోవచ్చు. ఎందుకంటే అంతం వరకు నేను సహించలేదు. నేను 99% సహించిన, ఆ 1% సహించలేదు కాబట్టి నా పేరు కొట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఆ విషయంలో చాలా జాగ్రత్త కలిగి మెలకువగలిగి నేను నడుచుకోవాలి. ఈ 2 విషయాలు నేను నేర్చుకున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి మనము ప్రార్థనలో కొంచెం సేపు దేవునితో గడుపుతాము. మరి ముందుగా మరి మన యవనస్తుల గురించి, అలాగే యవనస్తుల జాబ్ గురించి, అలాగే వాళ్ళ యొక్క అలాగే చిన్న బిడ్డల గురించి, యవనస్తుల యొక్క జాబ్స్ గురించి, అలాగే మన సండే స్కూల్లో ఉన్న బిడ్డలందరి గురించి మరి సాంబే సిస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకే హృదయపూర్వకమైనటువంటి వందనాలు, స్తుతులు, స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామంలో సమర్పించుకుంటాం తండ్రి. అయ్యా ఇటు సమయం నాయన, అయా నా ప్రభా, అయా నీ బిడ్డలైనటువంటి అయా మా తోటి సహోదరుల విషయమై, యవనస్తుల విషయమై మీ సన్నిధికి చేరవచ్చున్నాం దేవా. అయా సహాయం చేయండి ప్రభా. నిన్ను నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపడరని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయా నా ప్రభా, నా తండ్రి, అయా నా ప్రభా వారి విషయంలో మీరు కృప చూపించండి దేవా. అయా నా తండ్రి, అయా శృతి విషయంలోను, అయా దివ్య సిస్టర్ విషయంలోను, అయా నా ప్రభా కీర్తి సిస్టర్ విషయంలోను, మనోహర్ బ్రదర్ విషయంలోను, ఇమానియల్ బ్రదర్ విషయంలోను, అయా నా ప్రభా, అయా నా తండ్రి, అదే రీతిగా నా ప్రభా, నా తండ్రి ఫుల్ టైం జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నా ప్రభా వివేక్ బ్రదర్ విషయంలోను మీరు కృప చూపించండి దేవా. అయా లక్ష్మీ సిస్టర్ విషయంలోను మీరు కృప చూపించండి తండ్రి. అయా నా ప్రభా ఈ బిడ్డలను ఆయన అయా నీ యందు విశ్వాసముతో అయా నా ప్రభా, అయా నీవిచ్చు అయా నా ప్రభా ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. అయా వారి ఎడల కృప చూపించండి ప్రభా. అయా నా తండ్రి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుండగా నా ప్రభా వారికి ఏకాగ్రతను దయచేయండి దేవా. అయా నా ప్రభా, నా తండ్రి
అయా మనసు అయా ఆధీనంలో ఉంచుకునేటువంటి కృపణ దయచేయండి నా తండ్రి. అయా చదివిన ప్రిపేర్ అయినటువంటి ప్రతి విషయాన్ని నా ప్రభువా జ్ఞాపకం ఉంచుకునే రీతిగా జ్ఞాపక శక్తిని ప్రసాదించండి దేవా. అయా నా తండ్రి అయా అటెండ్ అయ్యే ఎగ్జామ్స్‌లోను నా తండ్రి ఇంటర్వ్యూస్‌లోను నా ప్రభువా నా తండ్రి అయా నా తండ్రి వారు నీ పైన ఆధారపడి నా ప్రభా అయా అటెండ్ అవుతుండగా నా ప్రభా మీరు కృప చూపించండి తండ్రి. అయా వీరికి నా తండ్రి మంచి జాబ్స్‌ని దయచేయండి ప్రభా. మీ యొక్క సాక్షులుగా నా ప్రభా బిడ్డల్ని నిలబెట్టండి ప్రభా. అయా సంఘమంతయు ఏకీభవించి నా ప్రభా హృదయపూర్వకంగా నా ప్రభా విన్నవించుకుంటున్నటువంటి ఈ మనవులను నా ప్రభా మీరు ఖచ్చితంగా వింటున్నారని విశ్వసిస్తున్నాం ప్రభా. అయా తగిన సమయంలో నువ్వు ఖచ్చితంగా నా ప్రభా నా తండ్రి అయా వారికి నాయన జాబ్స్ ఇస్తున్నావని నా ప్రభా నమ్మి విశ్వసిస్తూ మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి వారి యొక్క నిరీక్షణకు తగినటువంటి బహుమానమున నా తండ్రి మీరు అనుగ్రహింప చేయమని బ్రతమాలుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అదే రీతిగా నా ప్రభా అయా నా తండ్రి సండే స్కూల్ బిడ్డల విషయం మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. అయా బిడ్డల చదువుల్లోనూ ఆటపాటల్లోనూ అయా నా తండ్రి ప్రయాణాల్లోనూ సమస్త విషయాల్లోనూ నా తండ్రి ఇప్పటి వరకు మీరు కాచి కాపాడినటువంటి అద్భుతమైనటువంటి కృపకై కాపుదలకై కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. అయా నా ప్రభా బిడ్డల్ని నా ప్రభా పెంచే విషయంలో అయా తల్లిదండ్రులకు మీరు ఇస్తున్నటువంటి జ్ఞానమునకై ఓర్పుకై సహనముకై ప్రేమకై కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. అయా నా తండ్రి మరింతగా నా ప్రభా తల్లిదండ్రులు వీటి యందు మరింతగా వృద్ధి పొందుట కృప చూపించండి దేవా. బిడ్డల్ని నీ కొరకు నా ప్రభా పెంచే విషయంలో నా తండ్రి అయా మరింత జ్ఞానాన్ని దయచేయని ప్రభా. వారికి మాదిరికరంగా వారు ఉండుటకు సహాయం దయచేయని ప్రభా. బిడ్డలు నా ప్రభా అయా నా తండ్రి వారు ఉన్నటువంటి స్థితిలోనే నా ప్రభా అయా ఈ లోకంలో నీ యొక్క ఉప్పుగా నీ యొక్క నా తండ్రి వెలుగుగా నా ప్రభా అయా నా తండ్రి వారి లైఫ్స్ ద్వారా నా ప్రభా అయా నా తండ్రి అయా నిన్ను చూపించుటకు సహాయం దయచేయండి ప్రభా. అయా ప్రతి ఒక్కరికి నా ప్రభా అయా నా తండ్రి నీ యొక్క నా తండ్రి స్వారూప్యమును ఇచ్చేటువంటి దేవుడివి. అట్టి స్వారూప్యమును కలిగి నా ప్రభా అయా బిడ్డల నా ప్రభా నా తండ్రి ఎదుగుటకు సహాయం దయచేయండి నాయన. అయా నా ప్రభా నా తండ్రి ముఖ్యంగా అయా నీ దయందును మనుషుల దయందులు వర్ధిల్లే కృపను దయచేయండి దేవా. అయా కృప చూపించండి అయా. యేసుక్రీస్తు ప్రభా వారు నా తండ్రి అయా చిన్నతనంలో నుంచే నా ప్రభా విధేయత కలిగి జీవించుటకు సహాయం దయచేయండి ప్రభా. తల్లిదండ్రులకు విధేయత కలిగి నా ప్రభా వారు అయా నడుచుకున్నటకు సహాయం దయచేయండి ప్రభా. అయా నా ప్రభా బిడ్డల చదువుల్లో మీరు తోడై ఉండండి దేవా. అయా సమస్త విషయాల్లో మీరు తోడై ఉండండి తండ్రి. అయా నా ప్రభా సంఘమంతయు ఏకీభవించి నా తండ్రి బిడ్డల విషయమే ప్రార్థిస్తుండగా నా ప్రభా మీరు ఆలకించి ఉన్నారని నమ్మి విశ్వసిస్తూ మీకే సర్వ మహిమ ఘనత ప్రభావాలను సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి అలాగే ఇంకో మనకి ఏంటంటే యవనస్తుల యొక్క రక్షణ కొరకు అలాగే మరి మన సంఘంలో మ్యారేజ్ అవ్వాల్సిన బిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళ మ్యారేజెస్ కొరకు యవనస్తుల రక్షణ కొరకు అలాగే మ్యారేజ్ అవ్వాల్సిన మన యంగ్ వాళ్ళ కొరకు దివ్య సిస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. Gracious Heavenly Father, thank you Lord ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్ ఈ టైం మొత్తం కూడా లార్డ్ మీకు మహిమకరంగా ఉందని మేము బిలీవ్ చేస్తున్నాం తండ్రి. లార్డ్ నిజంగానే ప్రేయర్ అండ్ పిటిషన్స్లో లార్డ్ మీరు నిజంగానే మీ గ్లోరీని చూపిస్తారు తండ్రి. లార్డ్ మాకు హెల్ప్ చేయండి లార్డ్. మేమందరం వన్నెస్లో లార్డ్ మీ దగ్గరికి వచ్చి ఉండగా లార్డ్ యంగ్ పీపుల్ గురించి లార్డ్ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లార్డ్ నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా మిమ్మల్ని ఎరిగి లార్డ్ పర్సనల్గా ఎరిగి మీలో ఇంకాను బలంగా ఫౌండేషన్ వేసుకునే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ యంగ్ పీపుల్ నిజంగానే వాళ్ళ స్ట్రెంగ్త్ని లార్డ్ వాళ్ళ మైట్ని ప్రతి ఒక్కటి మీకు డెడికేట్ చేసి లార్డ్ మీ లవ్ని వాళ్ళకి రుచి చూపించండి తండ్రి. లార్డ్ మీరు మాట్లాడండి లార్డ్. మీ బలమైన స్వరాన్ని వినిపించమని అడుగుచున్నాం తండ్రి. ఏ ఒక్కళ్ళు కూడా సిన్లో లేకుండా లార్డ్ ఆ సిన్ అట్రాక్టివ్గా ఉండి లార్డ్ మీ లవ్ ఇంకను కూడా రుచి చూచి మీ గురించి పరిగెత్తే కృపని వాళ్ళకి దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ పేరెంట్స్కి ఒబే చేసే విషయంలో తోడుగా ఉండండి. యంగ్ పీపుల్కి లార్డ్ మీ బలమైన హస్తం ప్రతి ఒక్కరిని లార్డ్ మీరు కాచి కాపాడమని అడుగుచున్నాం తండ్రి.
వాళ్ళు ఒబీడియంట్‌గా ఉండే కృపను దయచేయండి. మీ వర్డ్‌కి ఒబీడియంట్‌గా ఉండే కృపను దయచేయండి. ఆ థర్స్ట్‌ని లార్డ్ వాళ్ళలో పెంచమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీరు హెల్ప్ చేస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వాళ్ళ ఎడ్యుకేషన్‌లో, వాళ్ళ అన్ని విషయాల్లో యంగ్ పీపుల్‌కి మీరు లార్డ్ లీడ్ చేస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీలో బలంగా ఎదుగుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. మీ అనాయింటింగ్‌ని అనుగ్రహించండి. లార్డ్ రక్షణ లేని వాళ్ళందరినీ మీ పాదాల దగ్గర పెట్టుచున్నాం తండ్రి. లార్డ్ మీరు రక్షణ అనుభవాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళు ఇంకను హోల్ హార్టెడ్ డిసైపుల్స్గా, విట్నెస్గా లార్డ్ యంగ్ పీపుల్ ఉండుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ ఒక్క సోల్ కూడా ఫాదర్ వరల్డ్ వైపు వెళ్ళకుండా లార్డ్ మీరు పట్టుకోండి తండ్రి. లార్డ్ మీరు గ్రిప్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మాకు హెల్ప్ చేయండి. లార్డ్ పేరెంట్స్కి కూడా యంగ్ పీపుల్తో ఎలా లార్డ్ ఉండాలో వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. లార్డ్ హెల్ప్ చేయండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. అలాగే మ్యారేజెస్ గురించి కూడా మేము ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఒక ఇంపార్టెంట్ స్టెప్ తండ్రి మ్యారేజెస్. లార్డ్ వాళ్ళు విట్నెస్గా ఉండటానికి కృపను దయచేయండి. వరల్డ్ కాదు కానీ లార్డ్ మీకు విట్నెస్గా ఉండటకు, ఒక లైట్గా ఉండటకు సహాయం దయచేయండి. లార్డ్ మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. మ్యారేజ్లో మీ గైడెన్స్ ఇచ్చి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ హోలీ స్పిరిట్ గాడ్ వర్క్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీకు లార్డ్ మహిమకరంగా వాళ్ళ మ్యారేజెస్ అన్నీ జరిపించమని అడుగుచున్నాం తండ్రి. నిజంగానే మాకు స్ట్రెంగ్త్ లేదు తండ్రి. లార్డ్ మాకు మైట్ లేదు తండ్రి. బట్ స్టిల్ మీకు నిజంగానే సబ్మిట్ అవుచున్నాం తండ్రి. మీ చిత్తాన్ని బయలుపరచండి. మీలో ఇంకను ట్రస్ట్ చేసే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. సరైన పార్ట్నర్ ఇస్తారు అని నిజంగానే ట్రస్ట్ చేసి లార్డ్ బిలీవ్ చేసే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. వాళ్ళకి హెల్ప్ చేయండి తండ్రి. కరెక్ట్ అయిన పార్ట్నర్ని లార్డ్ మిమ్మల్ని మొదటిగా సీక్ చేసే బిడ్డల వల్లే ప్రతి ఒక్కరిని లార్డ్ సెల్ఫ్ని జడ్జ్ చేసుకొని లార్డ్ మీలో వాక్ చేసే కృపను ప్రతి ఒక్క సిస్టర్కి బ్రదర్కి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళ వేలో క్లారిటీని లార్డ్ డిసర్న్మెంట్ని కూడా అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మ్యారేజెస్ అవ్వాల్సిన నవ్య సిస్టర్, కృప వరం సిస్టర్, లక్ష్మి సిస్టర్, సోనీ సిస్టర్, ఎలిజబెత్ సిస్టర్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వాళ్ళని గైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఎస్తేర్ సిస్టర్, ప్రియాంక, శుత్రుత సిస్టర్, లార్డ్ ఇంకా రవితేజ బ్రదర్, కీర్తి సిస్టర్, దివ్య సిస్టర్ కూడా, శృతి సిస్టర్ని కూడా మీ పాదాల దగ్గర పెట్టుచున్నాం తండ్రి. లార్డ్ ఈ ప్రతి ఒక్కళ్ళని లార్డ్ మీరు లార్డ్ మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. మీలో లార్డ్ గాడ్లీ ఫ్యామిలీస్ని కట్టుకునే వాళ్ళలాగా లార్డ్ వాళ్ళని అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి. టైం మొత్తం కూడా మీకు బ్లెస్డ్ టైం వల్లే సింగిల్ టైంని లార్డ్ వాళ్ళ టైం ఎట్లా యూస్ చేసుకోవాలో వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. లార్డ్ వాళ్ళకి ఫౌండేషన్ వేయండి. వాళ్ళని గైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ నిజంగానే గాడ్లీ ఫ్యామిలీస్ని కట్టుకోవాలి అనే డిజైర్ని వాళ్ళు లార్డ్ మీకు విట్నెస్గా ఉండాలి అనే డిజైర్ని వాళ్ళు పెంచమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీ ఆత్మ నింపుదల అనుగ్రహించమని అడుగుచు అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్ మేము ప్రార్థించినప్పుడు నిజంగానే ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ అని మీరు ప్రామిస్ చేశారు కదా తండ్రి. ఆ ప్రామిస్ని మేము పరిపూర్ణంగా ట్రస్ట్ చేసే కృపని మాకు దయచేయమని కోరుచు లార్డ్ ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానని స్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి అలాగే మన సంఘంలో అనారోగ్యంలోంచి స్వస్థపడిన బిడ్డల కొరకు, అలాగే మోహన్ బ్రదర్ కొరకు మరి కంప్లీట్ గా మరి ఆల్మోస్ట్ 95% వరకు హీల్ అయిపోయింది. కొంచెం మిగిలింది. మన బ్రదర్ చూసినప్పుడు నేను ఫొటోస్ పంపిస్తే ఆ బ్రదర్ కి ఇచ్చిన దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి గాడ్ కి థ్యాంక్స్ చెప్తూ, అలాగే మన సంఘం ఎల్డర్ బ్రదర్ గురించి, మరి ఆయన కుటుంబం గురించి, వాళ్ళ బిడ్డల గురించి, అలాగే మన పైన నాయకులుగా ఉన్న విక్టర్ బ్రదర్, విన్సన్ బ్రదర్ గారి గురించి, అలాగే మనం సత్యం తెలుసుకోవడానికి దేవుడు మరి వాడుకుంటున్న మరి జాక్పూన్ గారు, ఆనిపూన్ గారిని వాళ్ళ కుటుంబం గురించి మరి ప్రార్థన చేయవలసిన ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు మరి దేవుడు స్వస్థత ఇచ్చిన మన కుటుంబంలో మన బిడ్డలకి స్వస్థత ఇచ్చినందుకు, అలాగే మరి నాయకుల గురించి ప్రేయర్ చేయమని ఎవరు ప్రేరేపించబడిన వాళ్ళు ప్రేయర్ చేయండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి అనేక స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా మమ్మల్ని ఇంతవరకు నాయన సజీవంగా ఉంచారు. మీ జీవ మాటల్ని నాయన వినటానికి కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘ
సంఘంలో అనారోగ్యంగా ఉన్న వారిని బట్టి ప్రభా నీ పాసరికి వస్తాం నాయన. మోహన్ బ్రదర్కి ఇచ్చిన నాయన స్వస్థతను బట్టి స్తోత్రాలు నాయన. నిజంగా నాయన చాలా పెద్ద ఆపద నుండి నాయన బ్రదర్ని రక్షించారు నాయన. ఎటువంటి మేజర్ ప్రాబ్లం కాకోకుండా నాయన నీ కృపను అనుగ్రహించారు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు నాయన. ఇప్పటివరకు ఇచ్చిన స్వస్థతను బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. సంపూర్ణంగా స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. సంఘానికి రావటానికి కృప చూపించండి ప్రభా. అలాగే వాళ్ళ నాన్నగారికి కూడా నాయన స్వస్థతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. త్వరగా కోలుకోవటానికి కృప చూపించండి. అలాగే నాయన మరి వృద్ధాప్యంలో అనారోగ్యాన్ని తట్టుకునే శక్తిని అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాం నాయన. నీ చిత్తమైతే మారు మనసు రక్షణని వారి నాన్నగారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే నాయన సంఘంలో అనారోగ్యంగా ఉన్న వారికి నాయన మీరు స్వస్థతను ఇచ్చారు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు నాయన. మరి శారా సిస్టర్ వాళ్ళ మదర్కి స్వస్థతను ఇచ్చారు ప్రభా. అలాగే తండ్రి మారుతి సిస్టర్ వాళ్ళ కుటుంబంలో కూడా నాయన బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రేమ్ బ్రదర్ వాళ్ళ బిడ్డలకు కూడా నాయన మీరు స్వస్థతను ఇచ్చారు. అయ్యా విశ్వాసం సాత్వికను కూడా నాయన ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా మీరు అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు నాయన తండ్రి స్వస్థతనిచ్చి నాయన ప్రభా మరి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి సంఘంలో నాయన మరి ప్రభా మా ప్రార్థనలు ఆలపిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభా మాకు తెలియజేస్తున్న వాక్య సత్యాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎల్డర్ బ్రదర్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన బ్రదర్ని మాకు ఇచ్చారు ప్రభా. మరి సంఘాన్ని నడపడానికి మీరు ఇచ్చిన మీ పరలోక జ్ఞానాన్ని బట్టి అలాగే మీ అభిషేకాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. నాయన బ్రదర్ యొక్క కుటుంబాన్ని దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. బిడ్డల చదువులో ప్రభా మీరు తోడుగా ఉండండి నాయన. అలాగే ప్రభా తండ్రి మరి నాయన బ్రదర్ కి కూడా తండ్రి మరి సంఘ బాధ్యతలను ప్రభా మరి కుటుంబ బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చడానికి నాయన కావాల్సిన శక్తిని బలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. అలాగే నాయన మరి జాతి బ్రదర్ని యాని సిస్టర్ని కూడా మీ పాసనలో జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి అనేక మందిని నాయన ప్రభా మీ వైపు తిప్పుతూ ప్రభా నిజంగా నాయన ఆకాశ మండలం మంది జ్యోతుల వల్లే నాయన వారు నాయన మీ యొక్క పరిచర్యలో కొనసాగుతుండగా నాయన వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. దీర్ఘాయుష్ను అనుగ్రహించండి ప్రభా. అయ్యా వారి కుమారుల కుటుంబాలను కూడా దీవించండి అయ్యా. ఆ కుటుంబాలన్నీ కలిపి నాయన మీకోసం నాయన ప్రభా మహిమకరంగా జీవిస్తూ ఉండగా నాయన నిజంగా తండ్రి నాయన నీ కృపను బట్టి వారికి అనుగ్రహిస్తున్న నీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నాయన విన్సెంట్ బ్రదర్ విక్టర్ బ్రదర్ను కూడా దీవించండి తండ్రి. నిజంగా తండ్రి వీరందరూ కూడా నాయన మాకు ప్రభా నాయన మరి తండ్రి దేవునిలో నాయన మేము బలపడాలని ఆత్మలో వృద్ధి పొందాలని ప్రభా మరి తండ్రి ఎంతగానో ప్రభా నాయన మా కోసం ప్రభా మరి తండ్రి శ్రమిస్తున్నారు ప్రభా. నీ రాజ్య వ్యాప్తి కోసం నాయన ప్రభా నాయన పాటుపడుతున్నారు ప్రభా. తండ్రి వారి కుటుంబాలు విన్సెంట్ బ్రదర్ విక్టర్ బ్రదర్ కుటుంబాలను కూడా దీవించండి అయ్యా ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉంటండి ప్రభా. నాయన జరగబోయే ప్రతి మీటింగ్ లో కూడా నాయన మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన మేము నిజంగా తండ్రి మరి తండ్రి మీ వాక్యము ద్వారా శిష్యులుగా నాయన మేము బలపరచబడేటట్టు సహాయం చేయండి నాయన. ఆత్మానుసార జీవితాన్ని నాయన మాలో ప్రభా నాయన తండ్రి మేము నిజముగా నాయన అనుభవించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘంలో ప్రతి ఒక్కరిని నాయన ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి మేమందరము కూడా ఆయన ఐక్యత సమాధానం కలిగి జీవించినట్లుగా కృప చూపించమని నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మనల్ని త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే మనకి ఆగస్ట్ 16th మన సంఘంలో వన్ డే మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ నిమిత్తమై అలాగే మరి సెప్టెంబర్లో మరి ఆంధ్ర తెలంగాణ సంఘాలకి మరి మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నారు గుంటూరులో. మరి ఈ 2 మీటింగ్స్ నిమిత్తమై ప్రేరేపించబడిన వాళ్ళు ప్రేయర్ చేయండి. అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేయలాగా మరి వాతావరణము మరి ఆడియో విజువల్స్ మొత్తం అన్ని విషయాల్లో ప్రయాణాల్లోనూ మరి అకామిడేషన్స్ అన్నిటిలో కూడా గాడ్ సహాయం చేయలాగా ఈ 2 విషయంలో మరి ఆగస్ట్ 16th మన సంఘంలో అలాగే సెప్టెంబర్లో మరి తెలుగు రాష్ట్రాల యొక్క మీటింగ్స్ నిమిత్తమై. ప్రేమ స్వరూపుడు పరిశుద్ధుడు దయగలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
మహోన్నతుడా, మరి ఈ యొక్క రాత్రికాలం తండ్రి, మరి సహోదరులు చేసిన ప్రార్థన బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాను. ఆయా విషయాల కొరకు ప్రార్థించి ఉండగా నాయన, మరి ప్రార్థన మీరు అంగీకరించారు, మాకు ప్రతిఫలం దయచేస్తున్నారు. ప్రభా, మరి మేము చేసే ప్రతి ఒక్క ప్రార్థనను మీరు వింటున్నారని మేము నమ్ముతున్నాం. ప్రార్థన విని నాయన మాకు ప్రతిఫలం దయచేస్తారని కూడా మేము నమ్ముతున్నాం. మాకు ఆ నమ్మకాన్ని కలిగించిన తండ్రి, అందును బట్టి నీకు స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ప్రత్యేకంగా నా తండ్రి మీటింగ్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆగస్టు 15 జరిగే మీటింగ్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరు ప్రభా నాయన ఆ మీటింగ్ పాల్గొంటూ సహాయం చేయండి నాయన. మంచి వాతావరణం దయచేయండి మా పరమ తండ్రి. మరి వచ్చే సహోదరులను మీరు అభిషేకించండి ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించండి. మమ్మల్ని ఆ వాక్యం కొరకు మా యొక్క హృదయాలని సిద్ధపరచండి. మా యొక్క వ్యక్తిగత జీవితంలోను, ఆత్మీయ జీవితంలోను, ఆర్థికపరమైన విధానంలోను, ఆరోగ్యపరమైన విధానంలోను, ప్రతి విషయంలోనైనా మీరు మాట్లాడండి తండ్రి నాయన. మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మేము విశ్వసించుకుంటూ సహాయం చేయండి మా పరమ తండ్రి. సహాయం చేయండి, దయచేయండి. వచ్చే సహోదరులకు ప్రభా నాయన మార్గం అంతట్లో మీ కాపుదలు దయచేయండి. మంచి ఆరోగ్యమునివ్వండి, మంచి శక్తినివ్వండి, మంచి బలమునివ్వండి తండ్రి నాయన. ఆత్మీయ అభిషేకమును పరిపూర్ణంగా దయచేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నాయన వచ్చే ఆపరేష నెలలో తండ్రి, మరి ఆంధ్రాలో జరిగే ఈ యొక్క అన్ని సంఘాలు కలిసిన మీటింగ్ కొరకు ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ప్రతి ఒక్క సంఘ పెద్ద కొరకు ప్రార్థిస్తున్నాం. వారి వారి సంఘాల్లో నాయన వారిని ప్రోత్సహించి తోడుకొని వచ్చుటకు సహాయం చేయండి ప్రభా. రావాల్సిన వారికి నాయన, ప్రతి ఒక్కరికి నాయన మంచి మనసును దయచేయండి, మంచి ఆలోచన దయచేయండి ప్రభా. మీటింగ్లో ఏ విధమైన ఆటంకం జరగకుండా, ఏ విధమైన చీకటి శక్తుల యొక్క విధానము నాయన అక్కడ ఫలింపకుండా నా తండ్రి, కేవలం నాయన నీ యొక్క అభిషేకం ఉండటకు సహాయం చేయండి, మీ ప్రసన్నత ఉండటకు సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరు హృదయాన్ని వెలిగించండి. పరధ్యాన పాత్రను దూరం అవునట్లుగా, నిర్లక్ష్య పాత్రను దూరం అవునట్లుగా మా పరమ తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మెళుకువ కలిగి ఆసక్తితో వాక్యం వినుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రభువైనా వాక్యం విని దీవెన, ఆశీర్వాదము, మేలు, మారు మనసు, ప్రోత్సాహకరమైన స్థితి పొందుకుని వెళ్తూ సహాయం చేయండి నాయన. అక్కడ ఆర్థిక విధానాల్లో ప్రభా, మరి ప్రతి ఆ యొక్క వంట విషయాల్లో కానీ ఆయన అకామిడేషన్ ప్రతి దానిలో కూడా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ హస్తమును అక్కడ ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి. ఈ ప్రార్థన మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. పర్లకు మందున తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, మీరు సంఘాన్ని ప్రేమించి ఎంత గొప్ప ప్రేమ ప్రభా నీది. ఆ ప్రేమను మేము వర్ణించలేం ప్రభా. నీ ప్రేమ వల్ల మాత్రమే ప్రభా ఈ రోజు నీ నామాన్ని ప్రభా మేము స్మరించుకోగలిగాం ప్రభా. మీ నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు ప్రభా. నిజంగానే ఈ అవకాశం లేని ఎంతో మంది ఉన్నారు, కానీ మేము వాళ్ళకంటే భాగ్యులమా, వాళ్ళకంటే శ్రేష్ఠులమా అంటే ఏ మాత్రం కూడా కాదు ప్రభా. ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే ప్రభా మేము ఇంకా నరకానికి పాత్రలకు తండ్రి మొదటి వాళ్ళం ప్రభా. అయినప్పటికీ ప్రభా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు. నీ చెయ్యి ఎన్నడూ తండ్రి కొదువుగా లేదు ప్రభా. నీ హస్తముతో ప్రభా మమ్మల్ని పట్టుకొని నీ యొక్క శిలువ రక్తంలో మమ్మల్ని రక్షించుకొని ప్రభా, రక్షణలో మాత్రమే కాకుండా ప్రభా నువ్వు రక్షకుడు అని తెలియచేసి తండ్రి మా జీవితాలను మార్చగలిగిన వాడు అని తెలియచేసి ఈ సత్యంలో నడిపిస్తున్న విధానమును బట్టి తండ్రి నీ ప్రేమకై ఎంతగానో వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. తండ్రి నిజంగా సంఘం విలువను మాకు తెలియచేసినందుకు వందనాలు ప్రభా. ఈ సంఘమును మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. ఇటువంటి కుటుంబం ప్రభా మేము ఏ క్రయము చెల్లించినాను ప్రభా, మేము ఎంత వెల చెల్లించినాను ఇటువంటి కుటుంబాన్ని మేము పొందలేం ప్రభా. కేవలం మా కొరకు మీరు క్రయం చెల్లించి ఇటువంటి సంఘాన్ని మాకు దయచేసినందుకు, ఇటువంటి తోటి సహోదరులను మీరు దయచేసినందుకు థ్యాంక్ యూ ఫాదర్. మీ పాదముల దగ్గర పడి తండ్రి మీకు ఎన్ని స్తుతులు చెల్లించినా తక్కువే ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ మొదలుకొని, చంటి బిడ్డ మొదలుకొని ప్రభా తండ్రి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని బట్టి తండ్రి నీకు ఎంతగానో వేలాది కోట్లాది స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సంఘాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఇక్కడ మాత్రమే కొనసాగకుండా ప్రభా మేము ఆఖరి వరకు ప్రతి ఒక్కరం ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణ చేతబట్టుకొని ప్రభా మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మతో నింపబడి మా బుడ్డని ప్రభా మేము నూనెతో నింపుకోవడం కాకుండానే ప్రభా మా యొక్క దివిటీల్లో కూడా తను సమృద్ధిగా నూనె కలిగి ప్రభా నిన్ను ఎదుర్కొనే సంఘముగా మమ్మల్ని చేయమని తండ్రి. దొంగల వల్లే మేము భయపడక ప్రభా తండ్రి నిన్ను ఎదుర్కొనుటకు తన తలవెత్తు
ఎత్తుకొని ప్రభా నా రాజు కొరకు ఎదురు చూసే తండ్రి వధువురాలుగా తండ్రి వధువుగా మమ్మల్ని చేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి ఈ చెప్పబడిన వాక్యాన్ని ప్రభా మా జీవితంలో మీరు ఫలభరితం చేయండి, 100 ఫలించే విధంగా మార్చండి ప్రభా. అలాగే ప్రభా తండ్రి చేసిన ప్రతి ప్రార్థన ప్రభా, రిక్వెస్ట్, ప్రతి మనవిని ప్రభా మీరు అంగీకరించినందుకు వందనాలు ప్రభా. మీరు ఎక్కడైతే 2-3 కలిసి నా నామమున అక్కడ నేను ఉంటాను ఖచ్చితంగా ప్రభా. మా మధ్య మీరు ఉన్నారు, మా మాటలు మీరు ఆలకించారు, మా ప్రార్థన మీరు స్వీకరించి తప్పక దయచేస్తారని విశ్వాసంతో మేము ఉన్నాం ప్రభా. విశ్వాసాన్ని దయచేసినందుకు నీకే వందనాలు చెల్లిస్తాం ప్రభా. ప్రతి ఒక్క రిక్వెస్ట్ ని తీర్చండి ప్రభా. అలాగే ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా మీ హెవెన్ ప్రెజెన్స్ నింపండి. మీరు వాళ్ళకు తోడుగా ఉండండి. వాళ్ళు వెళ్తున్న టెంప్టేషన్స్ లో మీరు రక్షణ ఇచ్చి సహాయం చేయండి ప్రభా. వాళ్ళు వెళ్తున్న ప్రతి పరిస్థితిలో ప్రభా, ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఎన్ని పరిస్థితులు ప్రతి దాంట్లో ప్రభా భయపడకు నేను తోడుగా ఉన్నాను అని చెప్పి మీరు వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ హృదయంలో వాక్యాన్ని ప్రభా దృఢంగా తండ్రి, సత్యాన్ని నమ్ముటకు ప్రభా వాళ్ళ దృఢంగా వాళ్ళ హృదయాల వాక్యాన్ని నింపండి. పరిశుద్ధాత్మని మెండుగా దయచేయండి ప్రభా. ఇంకా తన సంఘమును కట్టుటకు ప్రతి విషయంలో వాళ్ళకు మీరే సహాయమును తని అలాగే బలమును దయచేయమని కోరుచు ప్రభా. ఇంకను ప్రభా అనారోగ్యం ఉన్న బిడ్డలకు సంపూర్ణంగా స్వస్థత దయచేయమని కోరుచు. అలాగే యవనస్తుల గురించి చేయబడిన ప్రార్థన మీరు తప్పకుండా ఆలకించారని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. ఇంకా ప్రభా మీటింగ్స్ విషయంలో కూడా సహాయం చేయమని, అలాగే ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు నీకు మహిమకరంగా జరిగించినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ అతి త్వరలో రాబోతున్న మా ప్రియ ప్రభు నేస్తున్నాం బతిమలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడిక ఇంతటితో ముగిసింది.